హైదరాబాద్ రాజకీయాలు ఇప్పుడు మొత్తం జూబ్లీహిల్స్ చుట్టూనే తిరుగుతున్నాయి. ఎందుకంటే అక్కడ జరగబోయేది మామూలు ఉప ఎన్నిక కాదు. ఇది కేవలం ఒక్క సీటు కోసం జరుగుతున్న పోటీ అస్సలు కాదు. హైదరాబాద్ రాజకీయ భవిష్యత్తుకే ఇది ఒక పెద్ద సంకేతం లాంటిది. అసలు ఈ ఎన్నిక ఎందుకంత కీలకంగా మారింది? పార్టీల ప్లాన్సేంటి? మరి గెలుపు ఎవర్ని వరించబోతోంది? వీటన్నిటి గురించి ఈరోజు మనం వివరంగా మాట్లాడుకుందాం. ఇప్పుడు అందరి మెదళ్లలోనూ ఒకే ఒక్క ప్రశ్న: జూబ్లీహిల్స్ ఎవరిది? ఇంత ప్రతిష్టాత్మకమైన ఈ నియోజకవర్గాన్ని ఈసారి దక్కించుకునేది ఎవరు? సరే, ముందుగా అస్సలు విషయానికొద్దాం. ఈ ఉప ఎన్నికకు ఎందుకింత ప్రాధాన్యత? మనందరికీ తెలిసిన విషయమే. ఈ ఉప ఎన్నిక వెనుక ఒక విషాదకరమైన కారణం ఉంది. సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మగంటి గోపీనాథ్ గారు హఠాత్తుగా మరణించడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. ఆయన స్థానాన్ని భర్తీ చేయడానికే ఇప్పుడు ఈ బై ఎలక్షన్ జరుగుతోందన్నమాట. అయితే ఇక్కడ విషయం కేవలం ఒక ఎమ్మెల్యే సీటును భర్తీ చేయడం మాత్రమే కాదు. జూబ్లీహిల్స్లో గెలవడం అంటే ఇది దాదాపు హైదరాబాద్ రాజకీయాల దిశను సెట్ చేయడం లాంటిది. అందుకే చూడండి, ప్రతి పార్టీకి ఇదొక రకంగా జీవన మరణ సమస్యగా మారిపోయింది. మరి పార్టీల సంగతి పక్కన పెడితే అసలు ఓటర్ల పరిస్థితి ఏంటి? వాళ్ల ప్రధాన సమస్యలేంటి? గ్రౌండ్ లెవెల్లో ప్రజలు ఏం ఆశిస్తున్నారు? ఇక్కడ ఓటర్లను చూస్తే చాలా కాలంగా కొన్ని బేసిక్ సమస్యలు వేధిస్తూనే ఉన్నాయి. అవేంటంటే సరిగ్గా లేని రోడ్లు, రోజురోజుకి పెరిగిపోతున్న ట్రాఫిక్, డ్రైనేజ్ సమస్యలు, ఇక భద్రత గురించైతే చెప్పక్కర్లేదు. ఇలాంటి సివిక్ ఎమ్యూనిటీస్ లేకపోవడం వాళ్ల రోజువారీ జీవితాన్ని చాలా ఇబ్బంది పెడుతోంది. ఈ సమస్యలు మాత్రమే కాదు, ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే ఈసారి ఓటర్లు తమకు ఎప్పుడంటే అప్పుడు అందుబాటులో ఉండే ఒక లోకల్ క్యాండిడేట్ కావాలని బలంగా కోరుకుంటున్నారు. ఆపైన ముస్లిం, ఎస్సీ ఓటింగ్ బ్లాక్స్ ఎటువైపు మొగ్గు చూపుతాయి అనేది కూడా గెలుపోటములను డిసైడ్ చేసే చాలా కీలకమైన అంశం. ఓకే, ఓటర్ల అంచనాలు ఇవి. మరి వాళ్ల ఓట్లను గెలుచుకోవడానికి ఈ ప్రధాన పార్టీలు ఎలాంటి వ్యూహాలు పన్నుతున్నాయి? ఇక్కడ 3 ప్రధాన పార్టీలు 3 వేరువేరు ప్లాన్స్తో ముందుకు వెళ్తున్నాయి. బీఆర్ఎస్ విషయానికొస్తే వాళ్లు దివంగత ఎమ్మెల్యే ఫ్యామిలీ లెగసీని కంటిన్యూ చేస్తూ సింపతి ఓట్లతో గెలవాలని చూస్తున్నారు. ఇక కాంగ్రెస్ ఏమో ఒక కొత్త లోకల్ ఫేస్ని తమ ప్రతినిధిగా పరిచయం చెయ్యాలని అనుకుంటోంది. మరోవైపు బీజేపీ ఈ ఎలక్షన్తో హైదరాబాద్లో తమ బలాన్ని పెంచుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. అయితే ఈ 3 పార్టీల మధ్యే ప్రధాన పోటీ అనుకున్నా కొన్ని కీలకమైన పోలింగ్ బూత్లలో ఎంఐఎం పార్టీ ప్రభావం కూడా ఉంటుంది. ఇది కూడా ఫలితాన్ని అటూ ఇటూ మార్చేయగలదు. సో దాన్ని తక్కువ అంచనా వేయడానికి లేదు. సరే, ఈ వ్యూహాలు, సమస్యలు ఇవన్నీ ఒక ఎత్తైతే ఫైనల్గా గెలుపును డిసైడ్ చేసేది పోలింగ్ రోజే. మరి ఆ రోజున ఫలితాన్ని శాసించే అంశాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇక అసలు సిజలైన సమయం దగ్గరపడింది. గుర్తుపెట్టుకోండి, నవంబర్ 11న పోలింగ్, ఆ తర్వాత నవంబర్ 14న ఓట్ల లెక్కింపు. ఈ 2 రోజులు జూబిలీహిల్స్ భవిష్యత్తును రాయబోతున్నాయి. పోలింగ్ రోజున మనం గమనించాల్సిన చాలా ముఖ్యమైన విషయమేంటంటే ఓటింగ్ పర్సెంటేజ్, అంటే ఎంతమంది ఓటేశారు అనేది. పోలింగ్ శాతం బాగా ఎక్కువగా ఉందనుకోండి, దాని అర్థం కొత్త ఓటర్లు లేదా మార్పు కోరుకునేవాళ్లు చాలా ఉత్సాహంగా ఓటేశారని. అదే ఓటింగ్ శాతం తక్కువగా ఉంటే బహుశా సంప్రదాయ ఓటర్లలో ఏదో అసంతృప్తి ఉందనో లేదా వాళ్లకు పెద్దగా ఆసక్తి లేదనో అనుకోవచ్చు. అందుకే ఈ టర్నౌట్ అనేది రిజల్ట్ని చాలా ప్రభావితం చేస్తుంది. సో చివరికొచ్చేసరికి విషయమేంటంటే ప్రచారాలు, హామీలు అన్నీ అయిపోయాక అసలైన ఆట పోలింగ్ రోజే. ఆ రోజున ఏ పార్టీ అయితే తమ ఓటర్లను బూత్ల దగ్గరికి సమర్థవంతంగా తీసుకురాగలుగుతుందో విజయం దాదాపు వాళ్లదే. అంతిమంగా గెలుపోటములను నిర్ణయించేది ఆ స్ట్రాంగ్ బూత్ మేనేజ్మెంటే కావచ్చు. ఇక ఈ విశ్లేషణలో అన్నింటికంటే ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకుందాం. ప్రజాస్వామ్యమంటే మన స్వరం. నిజమే కదా? డెమోక్రసీ అంటే కేవలం 5 ఏళ్లకోసారి జరిగే ఎన్నికలు కాదు. అది మనందరి గొంతు, మన అభిప్రాయాల్ని, మన కోరికల్ని చెప్పడానికి మన చేతిలో ఉన్న ఒక పవర్ఫుల్ ఆయుధం — ఓటు. కాబట్టి మొత్తం మీద మనం ముందున్న ప్రశ్న ఇదే: నవంబర్ 11న జూబిలీహిల్స్ భవిష్యత్తును ఎవరు రాయబోతున్నారు? దీనికి సమాధానం ఏ రాజకీయ పార్టీల దగ్గర లేదు. ఆ సమాధానం అక్కడి ప్రజల చేతుల్లోనే ఉంది.